హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులకి నేను వీడియో పెడుతున్నాను, వంట వీడియోలు. చూడండి, ఇక్కడ పెట్టు. అయ్యా ఇక్కడ పెట్టు. చూడండి ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ ఫ్రై ఫాస్ట్ ఫుడ్ లాగా ఇది చేసుకోవచ్చు. ఇవో చూడండి, నేను మల్లె మొగ్గల్లాగా ఇలా ఇంత మల్లె మొగ్గల సైజులో కట్ చేశాను. నీళ్ళల్లో వాష్ చేసేసుకొని చూడండి, స్టవ్ పై కడాయి పెట్టాను. ఇవి ఆల్రెడీ మధ్యాహ్నం మా పిల్లలు లెగ్ పీస్లు ఫ్రై చేసుకున్నారండి. అల్లం పేస్ట్ అదంతా దీంట్లో ఉండిపోయింది. ఇప్పుడు నూనె ఆయిల్ వేసే అవసరం లేదు. స్పూన్ జీలకర్ర చూడండి, స్పూన్ ఆవాలు వేసి అవి బాగా వేగాలి. వేగాక చూడండి, పచ్చిపప్పు వేసుకుంటే బాగుంటుంది. గుప్పెడు పచ్చిపప్పు వేసాను. నేను ఇలా సపరేట్ తీసుకుంటా, గబుక్కున పక్కకు పెట్టి బాక్స్ తీయాలంటే ఇబ్బంది అవుతుంది. ఇలా కొన్ని ఇలా చిన్న చిన్న బాక్స్లో తీసి పెట్టుకుని పక్కన పెట్టుకుంటా. తాలింపు గింజలు వేగిపోయాయండి. ఇప్పుడు వాష్ చేసుకున్న కాలీఫ్లవర్ ఉంది కదండి, వేసుకొని సరిపడా పసుపు వేసుకుంటాం. ఇంగువ కూడా వేస్తాను నేను లైట్గా. ఇంగువ ఇది ఫ్రై కాబట్టి ఇవి వేసిన ఏం ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి వేగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మూత పెట్టేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, చిన్న ఉల్లిపాయ ఒకటి కట్ చేశాను నేను, సన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలో వేసేసుకోవాలి. చూడండి, ఇలా వాటితో పాటు కాలీఫ్లవర్తో పాటు వేగిపోతుంది. ముందే ఉల్లిపాయ వేసామనుకోండి, కాలీఫ్లవర్ వేయకముందు ఉల్లిపాయ వేగాక కాలీఫ్లవర్ వేసినప్పుడు బ్యాలెన్స్ తప్పిపోతుంది, ఉల్లిపాయ మాడిపోతుంది, కాలీఫ్లవర్ వేగుతుంది. అది మనకి మైనస్ పాయింట్ కదండి. ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకున్నాం కదా, కాలీఫ్లవర్తో పాటు మగ్గిపోతుంది. చిత్త పడేసేస్తుంది. మా బాబుకి దీంట్లో లెగ్ పీస్ ఫ్రై చేసుకొని తింటారు. ఈ కర్రీ మా వారి కోసం చేస్తున్నానండి. ఆల్రెడీ మా పాప చూడండి టమాటా రసం చేసింది. మా వారి కోసం చేస్తున్నా కర్రీ.
చూడండి. వేగాయి చూసారా, చాలా బాగుంటుంది కదా. నేనైతే సాల్ట్ కారం ఏమి లేకున్నా కానీ నాకు చాలా ఇష్టం లేదు. కాలుతుంది. ఇది ఆకుకూరకు సమానం. విటమిన్స్ కూడా హై ప్రోటీన్స్ ఉంటాయి. కంటి చూపు కూడా చాలా మంచిదండి. కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. నాకైతే ఇలా ఫ్రై చేసుకొని ఉడుకుడుకు అన్నంలో వేసుకొని, ఈ చలికి చాలా బాగుంటుంది. చలికాలం, వర్షాకాలం దీన్ని ఉడుకుడుకు అన్నంలో వేసుకొని తింటుంటే 4 ముద్దలు ఎక్కువే తింటారు. తిని కడుపు ఉబ్బిపోయి చాలా తిన్నాను ఇబ్బంది పడతారు. మరీ అంత కాదులేండి, 4 ముద్దలు ఎక్కువ తింటారు. ఎక్కువ తిన్నా అనుకుంటారు. ఇంట్లో పట్టిన కారం అయిపోయిందండి. అందుకని నేను కొట్లో తెచ్చిన కారం చాలా మంట ఉంటుంది. 2 స్పూన్లు వేయాలి. చూడండి, నేను 3 స్పూన్లు వేసాను. ఘాటుగా బాగానే తింటాను మేము. ఈ ఫ్రైలోకి స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ వేసుకోవాలి సాల్ట్. ఎక్కువగానే వేసారా కష్టం అయిపోతుంది. కావాలంటే చూసుకున్నాక వేసుకోవచ్చు. నేను ఒకేసారి 6-7 కేజీలు మిర్చి కారం పట్టిస్తాను. ఈసారి ఈ మధ్యలో వాళ్ళు వీళ్ళు ఇంటికి రావడం వలన కారం తొందరగా అయిపోయింది. అందుకని కొనుక్కొచ్చిన కారం వేసాను. ధనియాల పొడి అండి, నేను ఇంట్లోనే పడతా, బయట తీసుకురాను పొడులు మసాలాలు ఏవి. ధనియాల పొడి ఈ చిన్న స్పూను, పెద్ద స్పూన్ నిండా వేసుకుంటే సరిపోతుంది. ఒక క్యాలీఫ్లవర్ మొగ్గ ఇది. ఇది పలావ్ మసాలా అండి. పలావ్లో, చికెన్లో, మటన్లో నేను సపరేట్గా ఇంట్లోనే పట్టి చేస్తాను. తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే పలావ్ దినుసులతో మిక్సీ పట్టిన మసాలా ఇది. ఒగరు ఉంటుంది. పలావ్లోకి, చికెన్లోకి ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. కానీ ఇది కర్రీ కదా, కొంచెం వేసాం. ఫ్రై కాబట్టి కారం ఊరికనే ఉడికిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై చేసే అవసరం. చూసారు కదండి ఫ్రై. ఇవ్వండి లైట్ వెళ్తురు, నీడబడి సరిగ్గా అనిపించండి. ఇప్పుడు చూడండి, నాకైతే మాంసం లేకున్నా ఉంటాను కానీ ఇవి చూస్తుంటే చికెన్ ముక్కలు ఫ్రై చేసుకున్నట్టు చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై గుర్తుకొస్తుంది. అంతేనండి, ఫినిష్. నాకు ఇది చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇప్పుడే వేడి వేడిగా, చలికాలం కదా, వేడి వేడి నేనైతే ఒక ముక్క 4 ముద్దలు ఎక్కువే తింటా.
సబ్స్క్రైబర్స్ అందరూ మీరు మా దగ్గర లేరు కాబట్టి మీ ముద్ద కూడా నేనే తినేస్తా. ఫ్రెండ్స్, మా వారికి కొంచెం వేడి చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ లాగా ఉందంట. అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. మీరు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, చాలా బాగుంటుంది. కష్టం ఉంది, మన సబ్స్క్రైబర్స్ అందరి బదులు నేనే తింటున్నా. వీడియోలు తీస్తున్నా కదా అని నేను అబద్ధం చెప్పట్లేదు. మల్లె మొక్కలు బాగుంది. ఈ ముక్కలకి ఉప్పు కారం మసాలా అన్నీ కరెక్ట్గా దట్టించేసాయి. దానికి చాలా సూపర్గా ఉందండి. అన్నంలో ఇది తలుగుతుంటే చాలా బాగుంది. ఏంది పచ్చిగా కనిపిస్తుంది అనుకుంటున్నారా ఏంటి? వీడియోలో పసుపు వేసాను కదా, ఆ పసుపు తలిగి అలా పచ్చగా కనిపిస్తుంది. ఇదేంటి సంగతి? ఈ చలికాలంలో ఇలా వేడిగా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. 4 ముద్దలు ఎక్కువ తింటారు. మిమ్మల్ని మామూలుగా మెచ్చుకోరు. ఇక కూర టేస్ట్ కానీ ఇది అన్నంలో కలుగుతుంటారు కానీ తినని వాళ్ళు కూడా ఈ అలవాటు, ఇది తినే అలవాటు లేని వాళ్ళు కూడా సూపర్గా మళ్ళీ చేయమని పీడిస్తారు. అంత బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా కొత్తగా నా వీడియోలు చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.